Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఇక వారంతా దూరమే. తెలుగుదేశం పార్టీ అప్రకటిత పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోందా? పాత నీరు మొత్తం డ్రైనేజీలోకి పంపేసి పార్టీని కొత్త నీరుతో నింపాలని అనుకుంటున్నారా? పార్టీ పుట్టిన నాటి నుంచి జెండా మోస్తున్నాం, పార్టీని నమ్ముకుని ఉన్నాం, మాకు అన్యాయం జరుగుతోంది అని ఆవేదన చెందుతున్న వారికి ఎగ్జిట్ డోర్ చూపించబోతున్నారా? చంద్రబాబు నాయుడు మాటలు, ప్రస్తుత పరిణామాలు గమనిస్తే అలాగే అనిపిస్తోంది. కొత్త జాతీయ కార్యవర్గం కూర్పు ద్వారా చంద్రబాబు నాయుడు ఈ విషయాలను సూచనగా చెప్పదలుచుకున్నారు. స్పష్టంగా ఆయన మరొక విషయం చెప్పారు. పార్టీలో పనిచేసే వారికి, పార్టీకి ఉపయోగపడే వారికి మాత్రమే పదవులు దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి ఉపయోగపడడం అనే పదానికి చాలా అర్థాలున్నాయి. పార్టీ బలోపేతం కావడానికి, ప్రజాదరణ పెరగడానికి ఉపయోగపడడమా, లేదా దొడ్డిదారిలో పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకునేలా నిధులు సరఫరా చేస్తూ ఉపయోగపడ్డమా అనేది కీలకంగా గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టికెట్ల కేటాయింపు, పదవుల పంపకాలు వంటి ప్రక్రియలు నిర్వహించే ప్రతి సందర్భంలోనూ హెలికాప్టర్లో ఎగిరివచ్చి వాటిని దక్కించుకుపోయేవారు పలువురు కనిపిస్తూ ఉంటారు. పార్టీ కోసం కష్టపడే వారికి, ఉపయోగపడే వారికి మాత్రమే పదవులు అని వారికి కట్టబెట్టే వైనం గురించి చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో తెలియదు. కేవలం డబ్బు సంచులు చంద్రబాబుకు సమర్పించుకోవడం వల్లనే టికెట్లు, నామినేటెడ్ పదవులు పొందిన వారున్నారని గతంలోనూ అనేక ఆరోపణలు వినిపించేవి. 2024 ఎన్నికలలో అలాంటి ఆరోపణలు అనేకం వినిపించాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేకించి కొందరు సాగిస్తున్న అవినీతి దందాలను చూసి చూడనట్టు పోతున్న ఆయన వైఖరి గమనిస్తే వారు దొడ్డిదారిలో టికెట్లు తెచ్చుకునేవారు గనుకనే ఉపేక్షిస్తున్నారనే ప్రచారము ఉంది. చంద్రబాబు మాత్రం పైకి పనిచేసే వారికే పదవులు అంటున్నారు. సీనియర్లను వెటకారం చేస్తున్నారు. తాము ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్నామని ఎవరైనా అనుకుంటే వారిని తన ఇంటికి పిలిచి కాఫీ ఇస్తాను తప్ప పదవులు దక్కుతాయని అనుకోవడం భ్రమ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంటే లోకేష్ అనుకూల, లోకేష్ విధేయమైన తెలుగుదేశం పార్టీకి రూపకల్పన చేసే ప్రయత్నంలో భాగంగా సీనియర్లందరికీ చంద్రబాబు ఎగ్జిట్ డోర్ చూపించే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.